హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఫ్లోర్ క్లీనింగ్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే నెలల తరబడి పాడవదు. తక్కువ ఖర్చుతోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీ. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పౌడర్ను ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఫ్లోర్ పైన ఈగలు, దోమలు, చీమలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. చాలా చాలా నీట్గా ఫ్లోర్ అంతా క్లీన్ అయిపోతుంది. వందలు పెట్టాల్సిన అవసరం లేదు. అతి తక్కువ ఖర్చుతో మనము ఈ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కౌంటర్ టాప్ పైన కూడా తుడిచామంటే బొద్దింకలు కానీ, ఈగలు కానీ, చీమలు కానీ, దోమలు కానీ ఏమీ రాకుండా ఉంటాయి. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. న్యాచురల్ పౌడర్ అన్నమాట. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఈరోజు ఆ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ సంవత్సరం రోజులైనా పాడవదండి. ఈ పౌడర్ వేసి ఇల్లు క్లీన్ చేసామంటే ఇల్లంతా తళతళ మిలమిల మెరవడమే కాదు, మంచి సువాసన వెదజల్లుతూ చాలా చాలా బాగా నీట్గా అనేది ఉంటుంది. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. క్రిములు కూడా చనిపోతాయి. ముందుగా మనకు ఈ పౌడర్ కోసం కావాల్సిన వస్తువులు చూద్దాము. ఇది పటిక అండి. మనము దిష్టి కోసం అవి కడుతూ ఉంటాము. ఈ పట్టిక చాలా విధాలుగా మనకు పనికొస్తుంది. స్కిన్ ఎలర్జీలు ఏదైనా ఉంటే పోతాయి. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ట్యాంకుల్లో వేసామంటే మనకు ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే వాటర్తో పాటు రాకుండా పైపులు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అదేవిధంగా వాకిట్లో కట్టుకుంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అలాంటి పట్టిక తీసుకోవాలి. అదేవిధంగా రాళ్ల ఉప్పు, దాల్చిన చెక్క మనం వంటల్లోనే కాదండి, చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కర్పూరం. ఈ కర్పూరం కూడా మన ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. తర్వాత పసుపు కొద్దిగా అయితే సరిపోతుందండి. వీటన్నిటిని యూజ్ చేస్తూ మనము ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పటికను డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తే జార్ పాడవుతుంది కదా, అందుకని ఏదైనా రాయితో అయినా మనము మెత్తటి పౌడర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రోట్లో వేసి దంచుతూ ఉన్నానండి. రోల్ ఉంది కాబట్టి మరీ మెత్తగా కాకుండా మనము మిక్సీ పాడవకుండా ఉండే విధంగా ఈ పటికనైతే ఇలా దంచుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పాడవకుండా ఉంటుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత ఆ పౌడర్ అంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న పౌడర్ అయితే నాకు సుమారుగా ఒక 12 స్పూన్ల వరకు వచ్చింది. దాంట్లోకి ఒక 5 టీ స్పూన్ల రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను నేను. మన ఇంట్లో ఈ పట్టిక ఉండకపోవచ్చు కానీ మిగిలిన వస్తువులన్నీ ఉంటాయి. ఒక 10 రూపీస్ అయితే ఆ పట్టిక అనేది వస్తుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత స్పూన్తో నేను దాన్ని మెజర్ చేస్తే ఒక 12 స్పూన్స్ వచ్చాయి. దీనికి ఒక 5 టీ స్పూన్ల రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తూ ఉన్నాను. రాళ్ళ ఉప్పు అనేది ప్రతి ఇంట్లోనే ఉంటుంది కదండి. అదేవిధంగా ఒక 8 కర్పూరం బిళ్ళలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్పూరం బిళ్ళలు లేకపోతే ముద్ద కర్పూరం కూడా ఒక 5 రూపీస్ అలా తీసుకొని వేస్తే సరిపోతుంది. దాల్చిన చెక్క ఇలాంటి 2 ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా తుంచి వేసామంటే మిక్సీ పాడవకుండా ఉంటుంది. పసుపు ఒక 2 చిటికెళ్ళు వేస్తే సరిపోతుందండి. నేను ఇంట్లోనే ఇది ప్రిపేర్ చేసుకున్నాను. దానివల్లే చాలా పచ్చగా ఉంది, కనిపిస్తూ ఉంది కదా. ఇవంతా వేసి చక్కగా మెత్తటి పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. మనము దాల్చిన చెక్క అదేవిధంగా పసుపు పొడి కూడా యాడ్ చేయడం వల్ల కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయింది కదా, ఫ్లోర్ ఏమన్నా ఎల్లో అవుతుందా అనుకోవద్దండి. మనము మినిమం ఒక 10 లీటర్స్ వాటర్ యూజ్ చేస్తాం కదా, ఆ వాటర్లో ఒక టీ స్పూన్ ఈ పౌడర్ వేసి కలిపి చక్కగా ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ కూడా కలర్ చేంజ్ అవ్వదు. చాలా చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది. ఏమీ ఇబ్బంది లేదు. దాల్చిన చెక్క వల్ల క్రిములు అనేది చనిపోతాయి. అదేవిధంగా ఉప్పు వల్ల కూడా. అదే మనము కౌంటర్ టాప్ పైన అయితే ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని అదేవిధంగా ఒక 2 చిటికెళ్ళ పౌడర్ యాడ్ చేసుకొని క్లాత్ మంచి నీట్గా తుడిచామంటే కౌంటర్ టాప్ పైన కూడా ఈగలు, దోమలు
చీమలు అనేది రాకుండా ఉంటుంది. మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కర్పూరం వల్ల, దాల్చిన చెక్క వల్ల. మనకు కూడా ఒక హుషారుగా ఉంటుంది ఆ విధమైన స్మెల్ వస్తూ కిచెన్లో నీట్గా ఉండడం వల్ల, హైజీనిక్గా. ఈ విధంగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు ఈ పౌడర్ యూజ్ చేసి. ఇంకా ఫ్లోర్కి అయితే ఒక 10 లీటర్స్ వాటర్ తీసుకున్నామంటే 1 టీ స్పూన్ ఈ పౌడర్ యాడ్ చేసి చక్కగా ఇల్లు తుడుచుకోవచ్చండి. ఇల్లు మనము తుడిచినప్పుడు కూడా మంచిగా ఈ కర్పూరం స్మెల్, అదేవిధంగా దాల్చిన చెక్క వల్ల కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా చీమలు, దోమలు, ఈగలు రాకుండా ఉంటాయి. మంచి వాసన అనేది వాటికి పడదు కదా. చక్కగా ఇలా ముంచేసి వాటర్లో నీట్గా టైల్స్ తుడుచుకోవచ్చండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చాలా మంచిది కూడా ఈ పౌడర్తో మనం ఇల్లు క్లీన్ చేయడం అనేది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దండి. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.